నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల రాజకీయాలకు అడ్డాగా మారుతోందా? తిరుమల కేంద్రంగా రోజుకొక అంశం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటుందా? తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల పరకామణిలో జరిగినటువంటి దొంగతనం వెనుక ఉన్నారు అన్న వార్తలపై స్పందించడం, ఆయన తిరుమలలో తన తల నరుక్కుంటాను అని సవాల్ విసరడం, ఆ తర్వాత బిఆర్ నాయుడు గారు దీనిపైన స్పందించడం, ఇలా రోజుకొక అంశం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటున్న నేపథ్యంలో అది ఎక్కడకు దారి తీసే అవకాశం ఉంది. అసలు మరి తిరుమలలో ఈ రాజకీయాలను ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, తిరుమల పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. అసలు రాజకీయ ప్రసంగాలు అక్కడ ఉండొద్దు, రాజకీయ వ్యాఖ్యలు అక్కడ చేయొద్దు, అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అంటూ ఉంటారు. కానీ నిజంగా రాజకీయాల్లో కూడా ఇలాంటి సంచలనాలు ఉండట్లేదేమో. తిరుమల కేంద్రంగా అలాంటి సంచలనం రోజుకు ఒకటి బయటకు వస్తుంది. అది నిజంగా దేశ వ్యాప్తంగా కూడా ఇది రాష్ట్రానికి పరువుకు కూడా సంబంధించినటువంటి విషయం. ఎందుకు ఇంత రాజకీయం తిరుమలలో జరుగుతుంది? అసలు దీని మోటివ్ ఏంటి? ఏం జరగబోతుంది అంటారు? రాజకీయాల్లో అసలు ఉండకూడని వ్యక్తులు ఉండటం వల్ల వచ్చిన ప్రాబ్లం అండి ఇది. ఎందుకంటే ఈ రకమైన పరిస్థితులు ఎదురవడానికి ఇవాళ వచ్చినాయి కాదు. చాన్నాళ్ళ క్రితమే వీళ్ళంతా కూడా చేరిపోయారు అక్కడ. భూమన కరుణాకర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, ఈ బ్యాచ్ అంతా కూడా రాజారెడ్డి గ్యాంగ్ ఇది అంతా. రాజశేఖర్ రెడ్డి వాళ్ళ రాజారెడ్డి ఏజెంట్లుగా నియమించుకున్నాడు అక్కడ తిరుపతిలో. ఆ సెటిల్మెంట్లు ఇట్లకి రాయలసీమ కదా, కడప జిల్లా వాళ్ళదే. మిగతా జిల్లాల్లో పట్టు కోసం చిత్తూరు జిల్లాలో మెయిన్ తిరుపతి కేంద్రం కాబట్టి అక్కడ వీళ్ళు పెట్టారు. సెటిల్మెంట్లు, కబ్జాలు, రియల్ ఎస్టేట్, రకరకాల వ్యాపారాలు. సహజంగానే వాళ్ళ డామినేషన్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక లీడర్ అయినప్పుడు, వాళ్ళ నాన్న రాజారెడ్డి హవా నడుస్తున్నప్పుడు ఏ పార్టీ ఉన్నా కానీ వాళ్ళ హవా నడిచేది. ఒకసారి నేను 96లో తిరుపతి వెళ్ళినప్పుడు రామారావు గారు చనిపోయాడు కదా, 96 జనవరి 18 నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఆ వాళ్ళ పేపర్లో ఏం పడిందంటే, ఈనాడులోనూ జ్యోతిలో ఉండగానే బ్యాక్ సైడ్ ఫుల్ పేజ్ యాడ్ పడింది. ఎవరో ఒక ఆయన ఈ రాజారెడ్డి గారి దండం పెడతా ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చాడు. బాబు తప్పైపోయిందండి, మీకు నాకు విభేదాలు లేవు, మీరు అలా చెప్తే అలా చేస్తారని. పూర్తిగా ఆ మ్యాటర్ అంతా గుర్తులేదు కానీ ఇది చూశాను. ఓరు బాబు, రాజారెడ్డి ఎక్కడో కడపడు కాదు, వీళ్ళకి సంబంధం ఏంట్రా బాబు అనుకున్నప్పుడు వీళ్ళకైనా సెటిల్మెంట్లు ఏమి ఉన్నాయేమో, థ్రెట్ ప్రాణభయంగా దాంతో గజగజ వణికేస్తా ఫోన్ చేస్తాను కూడా భయపడి పేపర్లు వేసి దండం పెట్టాడు అనమాట. అంటే తర్వాత వాళ్ళు సరే వీడు మన దారిలోకి వచ్చేళ్ళని వాళ్ళు ఏదో డీల్ మాట్లాడుకుని ఏదో ఉంటే పుచ్చుకుంటారు. అలాంటి మనుషులు వాళ్ళు. ఇక్కడ ఆ ఫ్యాక్షన్ దగ్గరికి వచ్చేటప్పుడు రాజకీయ పార్టీలకు అతీతంగా వాళ్ళు మనుషులు ఉన్నారు అక్కడ. అనంతపురం దగ్గరికి వచ్చేటప్పటికి పరిటాల రవి గారిని కూడా వాళ్ళు సపోర్ట్ చేసి కూడా రాజారెడ్డి వాళ్ళతో. పరిటాల రవి గారు 94 ఎలక్షన్లో మహేశ్వరరెడ్డి గారిని ఓడించడానికి తెలుగుదేశం జెండాగడ్డు తిరిగాడు ఆయన. ఇక్కడ పరిటాల రవి గారిని ఏమో దివాకర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సపోర్ట్ ఇచ్చేవాడు. అలాగుంటాయి ఈ రాజకీయాల వాళ్ళకి వాళ్ళు వర్గ శత్రువులకి చూసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది రాజశేఖర రెడ్డి అప్పుడున్న ఆ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రులకి, నాయకులకి పక్కల బండిలో ఉండేవాడు. నిత్య అసమ్మతివాదిగా ఉండేవాడు అతను. తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకున్నాడు. యూత్ కాంగ్రెస్ లీడర్లని దాన నాగేందర్ గారు, శివశంకర్ గారు అబ్బాయి, తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు, అంబటి రాంబాబు, జక్కంపూడి రామ్మోహన్, ఉండవల్లి అరుణ్ కుమార్, ఈ బ్యాచ్ అంతా అలాగే బ్యాచ్ అంతా. అప్పుడు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ వెలుగులోకి వచ్చారు. రైమంటాను వాళ్ళందరికీ కొంతమంది చనిపోయినా కానీ కొంతమందికి మంచి పదవులు ఇచ్చాడు. వీళ్ళు ప్రధానంగా అడ్డంగా ఉన్నవాడు పరిటాల రవీంద్ర. యాక్చువల్గా వీళ్ళ కుటుంబానికి సన్నిహితంగానే ఉండేవాడు ఆయన. జగన్ రెడ్డికి, గాలి జనార్దన్ రెడ్డికి నచ్చక వాళ్ళకి అడ్డం అనుకుని ఆయన పంపించేశారు. దానికి తోడు ఒక పెద్ద తలకాయను లేపేస్తే అవతల వాళ్ళందరూ మూసుకు కూర్చుంటే భయం వేసి, అది కూడా స్ట్రాటజీ. తనవాడైనా తెలిసినవాడైనా సరే ఒక దెబ్బ కొట్టేస్తే మిగతా వాళ్ళు దారిలో ఉంటారు. చూడండి, ఒకటి కొట్టేస్తారు, పిల్లలందరూ సైలెంట్ అయిపోతారు. పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే స్టేషన్లో మిగతా వాళ్ళు భయపెట్టడానికి ఒకరిని చూసుకున్నాను కొట్టేస్తారు గట్టిగానే. మిగతా వాళ్ళు బిక్కుమంటే భయం వేస్తుంది వాళ్ళకి. అలాంటి పని చేశారు. వాళ్ళు చాలామంది మట్టు పెట్టేసాడు. వరుసగా 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉండటం, రాజశేఖర రెడ్డి 9 ఏళ్ళకే చనిపోవడం, 6 సంవత్సరంలోనే ఇప్పుడు చనిపోయారు. అధికారంలో 6 సంవత్సరాల కన్నా దాటి ఉండలేదు ఆయన. దాంతో ఆయన చనిపోయినా కానీ వాళ్ళకి గ్యాంగ్ అందులోనే ఉన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు, జైల్లోకి వెళ్ళటం, బయట ఓదార్పులు. ఆ పార్టీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు లైవ్లోనే ఉన్నాడు చనిపోయినా కానీ. ఈ క్రమంలో 2004 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడున్నా చిత్తూరులో ఆధిపత్య వర్గం అందులో ఉంటుంది. ఎక్కడ స్థానాలు ఉంటే అక్కడ ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాలు దూరిపోయి ఉన్నారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న మనుషులందరూ. అలాగే తిరుపతి దేవస్థానంలో కూడా దూరిపోయారు. అలా దూరిపోయిన వాళ్ళు అప్పట్లో దేవుడు, భక్తి, భయం ఇలాంటివి ఏమైనా ఉన్నా తర్వాత అన్యమతాల్లోకి జాయిన్ అయిపోవడం కానీ, అన్యమతస్తులు ఇళ్ళే చేయడం కానీ, మారుపేర్లతోటి రకరకాలుగా దాన్ని చంద్రవందరు చేసేసారు. బయటికి ఏమి కనపడరు కానీ లోపల పద్మావతి కళాశాల యూనివర్సిటీలో కూడా వీణాదాస్ అని ఒక ఆవిడని పెట్టేశారు. ఇలా చాలా దారుణం అండి. కుసుమ్ కుమార్ అని ఒక ఆవిడని వీళ్ళు డైరెక్ట్గా ప్రార్థనలు చేయమనివారు. వీళ్ళ ఆడపిల్లలను బొట్టెట్టుకోవద్దనివారు. ఇలాంటివన్నీ చేసేవారు వాళ్ళు యూనివర్సిటీలో.
పెద్ద గొడవ చేస్తే తర్వాత రోసేగారు వాళ్ళని తీసేశారు. ఇలాంటివి ఉంటాయి. అక్కడ కొండ మీద అయితే వీళ్ళు యథేచ్ఛగా వాళ్ళు బతికి దేవుడి పట్ల విశ్వాసంతో ఉంటే పర్లేదు, వాళ్ళ ఉపాధి ఎవరికన్నా కల్పించేసి తప్పలేదు. ఎవరికన్నా ఇవ్వచ్చు, వాళ్ళ కులం మతం ఏంటండి. కానీ వాళ్ళు ఎక్కువ చేశారు, అంతా అతి చేశారు చాలామంది. దాంతో అందరికీ కూడా వెకటొచ్చింది. ఈ కరుణాకర్ రెడ్డి మా వాళ్ళు 2000 మంది ఉన్నారన్నాడు కదా, వాళ్ళందరూ చాలా నాళ్ళ నుంచి అలా దూర్చగా వచ్చిన వాళ్ళు తర్వాత 2004 తర్వాత ఇంకా కొంతమందిని ఎక్కువ మందిని కూరారు. ఆ క్రమంలో ఇతను చైర్మన్గా ఉన్నప్పుడు, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తర్వాత ఇతను వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళ హవా సాగుతూ వచ్చి వీళ్ళ జోలికి ఎవడలేదు. వీళ్ళు కూడా ఎవరి గురించి ఇలాగ అలర ఉండేది కాదు. వాళ్ళ పనులు చేసుకుంటూ పోయేవారు. ఆ అవకాశం ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటే వాళ్ళ మనుషులు పెట్టేసుకుంటూ ఉన్నారు. అందులో వాళ్ళు కావాల్సిన పనులు వాళ్ళు చేసి పెట్టేస్తూ ఉంటారు కూడా, వాళ్ళు రావాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక మాకు తిరగలేదు అనుకున్నారు వాళ్ళు. అంతకుముందు ఏంటి, మళ్ళీ అధికారం రావచ్చు, కోల్పోవచ్చు, అవతల రావచ్చు, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమనుకున్నారంటే ఇక మందే శాశ్వతం, మనకు తిరగలేదు. జగన్మోహన్ రెడ్డి ఈ కొల్లగొట్టేసిన సొమ్ముతోటి ఎప్పటికీ మనమే అధికారంలో ఉంటాం అన్న ధైర్యం వచ్చిన తర్వాత బరి తెగించేశారు. ఏంట్రా నీ లెక్క అన్నట్టు మాట్లాడారు. స్వామివారి పట్టు వస్త్రాలు సతీ సమేతంగా సమర్పించాల్సిన దాన్ని కూడా ఎవరన్నా ప్రశ్నిస్తే నీ అమ్మ మొగుడు చెప్పాడు అన్నాడు స్టేజ్కి వచ్చారు. డిక్లరేషన్ విషయంలో అడ్డగోలుగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి తులాభారంలో కూర్చోబెట్టి ఆ సుబ్బారెడ్డి భార్య కూడా అతన్ని గోవింద నామస్మరణ తప్ప వేరే నామస్మరణ ఉండకూడదు. అక్కడ ప్రతి పువ్వు స్వామివారి అర్చనకి వాడాలి. అక్కడ స్వామివారి కొండ మీద చెప్పులు లేకుండా తిరగాలని కోరుకుంటారు అందరూ. అర్థమైంది. కొంతమంది బయట చెప్పులు వేసుకుంటారు కానీ ఆవరణ వరకు చెప్పులు వేసుకోరు. కానీ మామూలుగా అయితే స్వామివారికి మన పాద స్పర్శ ఆ కొండకి నేరుగా తాకాల. అర్థమైందండి. అలాంటివన్నీ ఉల్లంఘించి వీళ్ళు ఇష్టోరెడ్డి చేసి దేవస్థానానికి ఇతను కరుడుగట్టిన నాస్తికవాది. పూర్వాశ్రమంలో ఇతను ఒక రాడికల్గా ఉన్నాడు. రాడికల్ భావజాలు ఉన్నాయి. నక్సలైట్ ఉద్యమాల్లో పాల్గొన్నాడు. నక్సలైట్లతో మంచి సంబంధాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారికి వీళ్ళకి ఉన్న సాన్నిధ్యం మనకు తెలుసు. వాళ్ళకి ఎవరన్నా శత్రువులు ఉంటే వాళ్ళని పైకి పంపించడానికి నక్సలైట్ల ముసుగులో వీళ్ళు రేపేసేవారు. కొంతమంది వీళ్ళ తాలూకు మనుషులు వచ్చి, సార్ మీరు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి గురించి ఇన్ని చెప్తున్నారు, కానీ అలాంటి వ్యక్తి 2 సార్లు ఆయన చైర్మన్గా చేశారు. దాన్ని ప్రజలు కూడా స్వీకరించారు. ప్రజలు ఇచ్చింది కాదండి, అది ఎవరిచ్చినా కూడా ప్రజలు ఎందుకున్నది. అండ్ ఆయన హయాంలో తిరుమల గురించి ఇన్ని అవకతవకలు, ఇన్ని ఫెయిల్యూర్స్ కూడా బయటపడలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రోజుకోటి బయటకు వస్తుంది. అది ఈవెన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కావాలని చేస్తున్నారా లేకపోతే అక్కడ నిజంగానే జరుగుతున్నాయి అన్న విషయం ఎవరికి తెలియదు. కాకపోతే మీరు పొరపాటుగా మాట్లాడుతున్నారు. ఎలాగంటే కరుణాకర్ రెడ్డిని ప్రజలు ఎవరు ఎన్నుకోలేదండి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ప్రజలు ఎన్నుకోరు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వాళ్ళు నియమించాలి. అప్పుడున్న ప్రభుత్వాలు ఎవరిని ఎలాంటి వాళ్ళు నియమించారో చూసుకోవాలి. గతంలో చైర్మన్లు చేశారు. కరుమూరి బాబురాజు గారు, దేవినేని సీతారామయ్య గారు, ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నతమైన వ్యక్తులు, సత్సంప్రదాయాలను పాటించేవాళ్ళు, దేవస్థానాన్ని దేవుణ్ణి గౌరవించేవాళ్ళు, దేవుడి పట్ల భయం భక్తి ఉన్నవాళ్ళు, విశ్వాసం ఉన్నవాళ్ళు ఉండేవారు. అలాగే ఈవోలుగా అయింది కూడా పివిఆర్కే ప్రసాద్ గారు, ఎస్వి ప్రసాద్ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయడంటే ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఈ బ్యాచ్ అంతా కూడా ఒంటికాయ సొంటి సొమ్ములు. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఆయన ఎప్పుడు మాల్లో ఉంటాడు. ఆయన మన చూస్తే దేవుడి భక్తి ఉన్నవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఆవిడేమో బైబిల్ తిరుగుతుంది, ఇంట్లో ప్రార్థనలో కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఈయన దీపారాధన చేస్తాడో లేదో తెలియదు మనకి. హిందువులు దీపారాధన చేస్తారు, క్రైస్తవులు కొవ్వొత్తులు వెలిగించుకుంటారు. ఏదైనా దీపం పెట్టడమే. కానీ వాళ్ళు ఆచరించే విధానాలు వేరేగా ఉంటాయి. ఈయన ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అయిపోయాడు. ఆవిడ క్రైస్తవం, అన్ని మతస్త్రాలు. ఆవిడ కూడా తీసుకెళ్ళిపోయాడు అక్కడికి. ఈ కరుణాకర్ రెడ్డి డైరెక్ట్గా నాస్తికుడు, దైవ దోషం చేశాడు. ఒకప్పుడు వాళ్ళ మీద పుస్తకాలు రాశారు వాళ్ళు అన్నయ్య. స్వామివారి సుప్రభాతాన్ని కూడా బూతు పదాలతో రాశారు. చాలా దారుణంగా వక్రీకరించి వారు నల్లరాయని కూడా చెప్పించి కొడతారని కూడా ఇలాంటి మాటలు మాట్లాడాడు. అతనికి చైర్మన్కి ఇవ్వటం అంటే అది దౌర్భాగ్యం కదండి. అతను మరి బరి తెగించకపోతే ఏం చేస్తాడు? అప్పుడు బరి తెగించలేదు మొదటిసారి వచ్చినప్పుడు. మళ్ళీ వేరే ప్రభుత్వం మారొచ్చన్న గుబులు డౌట్ ఉంది. 2014 తర్వాత 19 తర్వాత వాళ్ళకి భయం పోయింది. ఇంకా వాళ్ళు రారు అనుకున్నాడు, అందుకు బరి తెగించేశారు. నేను ఫైనల్గా ఏమడుగుతున్నాను అంటే సార్, అసలు తిరుమల అడ్డాగా రాజకీయాలు జరగడం నిజంగా ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా కూడా సిగ్గుచేటనే చెప్పాలి. ఇలా రోజుకొక అంశం, ఈవెన్ రాజకీయాల్లో కూడా ఇంతగా ఆరోపణలు ప్రత్యారోపణలు లేవు, ఇన్ని బయటపడట్లేదు. ఎందుకు అంటే ఫెయిల్యూర్ ఎవరిదైనా కూడా దీనిపైన కఠినంగా యాక్షన్స్ తీసుకొని దీనికి ఒక చెక్ పెట్టకపోతే మాత్రం. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఏకంగా అతను ఒక టాస్క్ కింద తీసుకున్నాడు. ఇది తొక్కిసలాట గురించి, కల్తీ నెయ్యి గురించి వాళ్ళు అడ్డంగా దొరికారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ హయాంలో సుబ్బారెడ్డి కానీ
అసలు వాళ్ళకి బాధ్యత కానీ దేవుడి పట్ల విశ్వాసం కానీ భక్తులకు అసౌకర్యం కలగకూడదన్న ఆలోచన కానీ ఉంటే వేలం పాట పాడినట్టు రేట్లు పెంచారు. 3,000 చేయి, 4,000 చేయి, ఏదో కూర్చున్నట్టుగా. ఇతనైతే వీళ్ళ మనుషులు ఇష్టం పెట్టుకుని కనీసం అన్నప్రసాదాలు కూడా ఇచ్చేవారు కదా క్యూలో నిలబడిన వాళ్ళకి. నడి వ్యాసం కాలంలో కాళ్ళు బొబ్బలు ఎక్కిపోతుంటే కూడా కింద కార్పెట్ కూడా వేయించేవారు కాదు, తెల్ల సున్నం కూడా వేయించేవారు కాదు. జనాలందరూ గొగ్గలు పెట్టేసి అలరైపోతుంటే అప్పుడు ఏదో చేయించారు. ఇప్పుడు అంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు దీన్ని ఒక టాస్క్ లాగా తీసుకొని చేస్తున్నారు. మరి ఇన్ని ఫెయిల్యూర్ ఆయన హయాంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షం ఎందుకు దీన్ని ప్రశ్నించలేకపోయింది? ప్రశ్నిస్తే నోరు నొక్కారు కదా, మొహమ్మే గుద్దారు వాళ్ళు. ప్రశ్నిస్తే అసలు తిరుమల గురించి మాట్లాడితే లోపలేసేవారు కదా. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతుంది గవర్నమెంట్, ఎందుకు చేయలేకపోతుంది అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న. అది అర్థమైందండి. ఎందుకంటే దానికి కూడా కారణాలు చెప్తాను నేను. ఇక్కడ కరుణాకర్ రెడ్డి ఒక టాస్క్ కింద తీసుకుని బురద చల్లటమే కార్యక్రమం కింద పెట్టుకున్నాడు. అతని హయాంలో, సుబ్బారెడ్డి హయాంలో చాలా దుర్మార్గాలు, దారుణాలు, దోపిడీ జరిగింది. ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అక్కడంతా భ్రష్టు పట్టిపోయింది, అప్రతిష్ట పాలు చేశారు, అపచారాలు చేశారు. దాని అంతా ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రావడం అని చెప్పాడు. నాయుడు గారిని అప్పచెప్పిన తర్వాత ఆయన కూడా అదే కార్యక్రమం తీసుకున్నాడు. అన్యమతస్తులను తొలగించాల్సిందే, ఉండడానికి వీల్లేదు. హిందువులు అయితేనే మాట్లాడరా, మీరెవర్రా మాట్లాడతాను, కానీ మిగతా వాళ్ళు మొగ మీద మొగమాటలు అక్కడ చెప్పాడు. ఇది వాళ్ళకి రుచించదు. అవి అడ్డం పెట్టుకుని వామపక్షాలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎలా తీసేస్తారని మీ ఇంటికాడ పెట్టుకొని పట్టుకెళ్ళి, మీ ఇంట్లో పెట్టుకోండి, మీ ఆఫీస్లో పెట్టుకోండి, పార్టీ ఆఫీస్లోని. తీసేస్తారంటే ఖచ్చితంగా తీసేస్తారు. ఇప్పుడు హైందవ ధర్మం వాళ్ళ మీద దేవుడి మీద విశ్వాసం లేని అక్కడ పెడితే అక్కడ మలమూత్రాలు విసర్జించాడు అనుకోండి. అలాగే మలమూత్రాలు ఇప్పుడు కొండ మీద భక్తులు భయం వేస్తుంది. అడిగిన అపచారం చేయాలని ఏం చేయాలని. వీళ్ళకి జంతువులతో సమానం కింద ఉంటారు కొంతమంది. సార్, మీ తిరుపతి లడ్డు కల్తీ అంశం బయటపడ్డప్పుడు ఆయన ఒక సవాల్ విసిరారు. అక్కడ బ్రహ్మాండ దగ్గరికి వచ్చి ఆయన తడి బట్టలతో దీపం ఆర్పుతానని సవాల్ విసిరారు, అది చేశారు. ఇప్పుడు ఆయనపై నేరం నిరూపితమైతే ఇప్పుడు కూడా తల నరుక్కుంటాను అంటున్నారు కదా, మరి ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు తడి బట్టలతోటి ప్రమాణం ఆ నమ్మకం లేనివాడికి ఏ ప్రమాణకం చేస్తే ఏమవుద్ది? ఆ భయం విశ్వాసం ఉన్నవాడైతే అది భయం ఉంటుంది. వీడికి నాస్తికుడికి ఏం భయం ఉంటుందండి? దాన్ని ఒక ఉద్యోగం కింద చూసాడు అతను. తమ పరపతి పెంచుకోవడానికి చూశారు, దాన్ని వాడుకున్నారు, అవినీతి చేశారు, నిధులు దుర్వినియోగం చేశారు. ఆ స్వామివారి భక్తుల్ని అక్కడికి వచ్చే విఐపీలు, సెలబ్రిటీల దగ్గర వీళ్ళు వాళ్ళ పరపతి పెంచుకొని ఢిల్లీలో గట్ట వీళ్ళు వ్యాపారాలు చేసుకోండి, బెయిల్ కోసం ఈయన ట్రై చేసి జగన్మోహన్ రెడ్డి కోసం. దురదృష్టం ఏంటంటే భారత అత్యున్నత న్యాయస్థానంలో ఒక అత్యున్నత పదవి పొందిన ఆయన ఇతనికి బాగా స్నేహితుడు. ఈ కరుణాకర్ రెడ్డి వివృతంగా పొగుడుతాడు. వాళ్ళు ఏమన్నా కొంచెం అప్పుడప్పుడు కాపాడుతూ ఉండవచ్చు. ఇంకా వాళ్ళు కూడా కాపాడలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు అతను. యువత వాళ్ళు కూడా సార్ ఇప్పుడు ఆయన సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నారు. అది నిరూపించలేకపోతే బిఆర్ నాయుడు గారిని, మంత్రి లోకేష్ గారిని బహిరంగ క్షమాపణ డిమాండ్ చేసి సిబిఐ ఎందుకంటే సిట్టు ముడ్డు బాగలు కూడా వస్తారు రేపు నుంచి. మేము మాలాటోళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే అతను రెచ్చిపోయి మాట్లాడుతున్న హిందువులు మనోభావాలు గాయపడుతున్నాడు కాబట్టి అతను నగర బహిష్కరణ చేయమంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో కనపడకూడదు అతను. అక్కడే కాదు, సౌత్ ఇండియాలోనే కనపడకూడదు. తీసుకెళ్ళి ఎత్తి నార్త్ ఇండియాలో పడితే ఇతను ఎవడో వాళ్ళకి తెలియదు కాబట్టి ఇతను ఎంత అరుచుకున్నా వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు ఏమన్నా ఇతను పట్టించుకోడు. ఇది కూడా జైల్లో పెట్టాలి. జైల్లో పెడితే కూడా ఎక్కడ పెట్టకూడదు, యూపీలోనూ తిహార్లో ఎక్కడ పడేయాలి. అది మేము డిమాండ్ చేసేది. ఇతను వరుసగా 5-6 ఇష్యూలు తీసుకొచ్చాడు. 5-6 ఇష్యూలు కూడా అభూత కల్పనలో, అబద్ధాలు, అసత్య ప్రచారం, దుష్ప్రచారం, విషం చెమ్మడమే. దీని మీద వీళ్ళు ఇప్పటి వరకు కేసులు పెట్టకపోవడం వీళ్ళు తప్పు. అంటే తనపై చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నా అవి ఇప్పుడు ఎవరైతే బిఆర్ నాయుడు గారు నిరూపించలేకపోవడం కాదండి. ఇప్పుడు మీకు ఒక్కొక్క విషయంలో ఉదాసీనంగా వదిలిపెట్టడం ఎంత ప్రమాదకరం అనేటువంటిది వాళ్ళు తెలిసి వచ్చింది. ఇప్పుడు అతను కాపాడి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళ అర్థంలో చూసుకోవాలి. ఈ దేశం మీకు ఏమిచ్చింది, ఈ రాష్ట్రం ఏమిచ్చింది, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో మీరు ఏంటి, మీకు ఈ తెలుగుదేశం పార్టీ రావడం వల్ల మీకు ఏం మేలు జరిగింది, తిరిగి మీరు తెలుగుదేశం పార్టీకి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఇటువంటి దొంగలు సమర్థించి మీరు ఏం చేస్తున్నారు అనేటువంటిది అతను ఎవడైతే సమర్థిస్తున్నాడో అతను ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.